వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుడి వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవముని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప. ఆయన ఉచిత కృప చొప్పున ఇంతవరకు సజీవ లెక్కలో భద్రపరిచిన దేవుడికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మరొక వాక్యం ద్వారా మాట్లాడినాడు. మనం 10 తెగుళ్ళ గురించి, మన ఐగుప్తు ప్రజలపై, ఐగుప్తు దేశంపై ఫరో ఇశ్రాయేల్ ప్రజలను పంపడానికి ఇష్టపడకపోయినప్పుడు దేవుడు 10 తెగుళ్ళు పంపించినట్లుగా మనం చూస్తున్నాము. అందులో 9వ తెగులు మనం ఈరోజు చూసుకుందాం. 9వ తెగులు మనం చూసుకుందాం. ఈ నిర్గమకాండం 10-13 వచనాల ప్రకారం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభావ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సభలో నీ పాసందుకు వచ్చినాం. ఆయన నీ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి, మీ ఆత్మ ద్వారా నాయన మీరే మాట్లాడి నన్ను మమ్మల్ని తృప్తిపరిచి నాయన మేము ఎలా ముందుకు సాగిపోవాలో మాకు ఇంకనూ నేర్పించి మహింపదమని, విశ్వాస జీవితంలో తెలుగుగా ఉండే కృపను గురించమని యేసునామములో బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 10వ అధ్యాయం 13వ వచనం చూసుకుంటే, ఈ వచనం ప్రకారం మోషే తన కర్రను చాపగా తూర్పున గాలి వీచి, అంటే యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేసినప్పుడు ఏం జరుగుతుందో మనం చూసుకుంటూ వస్తున్నాము. ఈ వచనం ప్రకారం మోషే తన కర్రను చాపగా తూర్పు గాలి వీచింది. మిడతలు భారీ దండు వచ్చి ఐగుప్తులో మిగిలి ఉన్న వృక్షజాలం అంతటిని నాశనం చేసింది. ఒక రకంగా చూస్తే సర్వనాశనం మాట, విధ్వంసం, సర్వం నాశనం అయిపోయింది. తూర్పు గాలి బలంగా వీచింది. మిడతల దండు చాలా భారీగా మాట ఎక్కువగా వచ్చి ఐగుప్తులో మిగిలి ఉన్న వృక్షజాలం అంతటిని నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. ఇది ప్రకృతిపై దేవునికి ఉన్న సంపూర్ణ శక్తిని, అధికారాన్ని, ఇంకను ఐగుప్తు దేవతలపై ఆయనకున్న తీర్పును కనపరుస్తుంది మాట. తద్వారా ఏమైందంటే ఆ దేశ వ్యవసాయాన్ని నాశనం చేస్తానన్న ఆయన ప్రవచనం నెరవేరింది. దేవుడు ఆ వ్యవసాయాన్ని నాశనం చేస్తారని, ఆ దేశంలోని వ్యవసాయాన్ని, పచ్చని ప్రతి చెట్టును నాశనం చేస్తారన్న ఆయన ప్రవచనం నెరవేరినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలును స్వేచ్ఛగా ఆరాధించుకొనివ్వడానికి ఫరో నిరాకరించడమే ఈ 8వ తెగులకు ప్రత్యక్ష కారణం. ఇది అంధకార తెగులుకు ముందు వారి మొండితనం ఎంతగా ముదిరిందో సూచిస్తుంది అన్నమాట. ఇంకా ముందు ముందు అంధకారం తెగులు రాబోతుంది. దానికి ముందు వారి యొక్క మొండితనం ఎంతగా ముదిరిపోయిందో ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మనము దేవుడు అనేక హెచ్చరికలు చేస్తున్నప్పుడు, వాక్యం ద్వారా, ఇతరులు దైవజనుల ద్వారా, లేదా ప్రవచనాల ద్వారా మనకి దేవుడు హెచ్చరికలు ఇస్తున్నప్పుడు మనం మొండితనాన్ని వదిలిపెట్టి, మరి పరో హృదయంలాగా హృదయాన్ని కఠినం చేసుకోకుండా మొండితనాన్ని వదిలిపెట్టి విధేయత చూపించి ఆయన మాటకు మనం లోబడుతున్నామా? ఈ సాయంకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. దేవుడు వాతావరణాన్ని అంటే తూర్పు గాలిని మరియు మిడతలను నడిపిస్తున్నాడు అన్నమాట. మిడతల దండు అంటే వచ్చేస్తున్నాయి అన్నమాట దండు. దీని ద్వారా సహజాంశాలు ఉపయోగించినప్పటికీ ఇంకా ఏంటంటే దీని ద్వారా ఏమైంది, ఇది కేవలం యాదృచ్ఛికం కాకుండా ఒక అద్భుత సంఘటన అన్నమాట. మిడతల దండు ఏదో ఫరో చెప్పినప్పుడు, కర్రను చాపినప్పుడు కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క శక్తి పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది యాదృచ్ఛ్యం కాదు, ఒక అద్భుతమైన సంఘటన అన్నమాట అని మనం తెలుసుకుంటున్నాం. సంపూర్ణ వినాశనం చెప్పాను కదా, విధ్వంసం, సర్వనాశనం అయిపోయింది. మిడతలు సంపూర్ణ విధ్వంసాన్ని చేసేసాయి.
ప్రతి పచ్చని చెట్టుని, ప్రతి వ్యవసాయాన్ని పంటలు నాశనం చేసేసాయి అన్నమాట. అవి గత తెగుళ్ళ నుండి బయటపడిన ప్రతి పచ్చని జీవన ప్రతి పచ్చని జీవిని నాశనం చేస్తూ తీర్పు కఠినమైనది మరియు సంపూర్ణమైనదని ఒకటి ఇంకా ఏం చెప్తుంది, అది గత తెగులు ఎదురుకొచ్చిన తెగుళ్ళ నుండి బయటపడిన ప్రతి పచ్చని జీవిని నాశనం చేస్తూ ఆ తీర్పు కఠినమైనది మరియు సంపూర్ణమైనదని మనం తెలుసుకునేలాగా అక్కడ చూస్తున్నాం. ఇస్రాయేల్ చెప్పాను కదా, ఇది 9వ తెగులు. ఇది అంధకారానికి ముందు జరిగింది. తూర్పు గాలి తరచుగా తూర్పు గాలిని పంపగా దేవుని శక్తికి మరియు తీర్పుకు ఇది సాధనంగా ఉంది. ఇది ప్రార్థనకు లేదా ఆజ్ఞకు ప్రతిస్పందనగా పనిచేస్తూ శత్రువుకి నాశనాన్ని మరియు చివరి ఏర్పాటు స్వేచ్ఛను తీసుకొస్తుంది. ఇంకేంటంటే దేవుని శక్తి మరియు ఆయన తీర్పుకి ఇది ఒక సాధనంగా ఉంది. ఈ తూర్పు గాలి ప్రార్థనకి లేదా దేవుని యొక్క ఆజ్ఞకు ప్రతిస్పందనగా శత్రువు ఎలా పనిచేస్తున్నాడో, ఎలా నాశనం చేస్తాడో చివరి ఏర్పాటు స్వేచ్ఛను తీసుకురావడానికి, ఇశ్రాయేల్ ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ దేవుని ఆరాధించడానికి వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలు పంపించమని మోషే అడిగినప్పుడు పంపించకుండా ఆ దేశం నుండి ఫరో నిరాకరించినప్పుడు ఇలా అనేకమైన తెగుళ్ళని, అనేకమైన అద్భుత కార్యాలని దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. ఐగుప్తుపై ఆయన తీర్పు ఎన్నో 9 వ్యాధులు ఇంతవరకు. ఈ 9వ వ్యాధి అనేకమైన తెగుళ్ళని దేవుడు పంపించాడు. 9వ తెగులు పర్యావరణంపై, పొలాలపై, పచ్చని ప్రతి చెట్టుపై, ప్రకృతిపై ఆయన తీర్పుని, ఆయన నియంత్రణని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క తీర్పుని, దేవుని యొక్క నియంత్రణని మనం చూస్తున్నామాట. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడన్నమాట. మరియు ఐగుప్తు ప్రజలు కానీ ఆ ఫరో కానీ వాళ్ళ యొక్క అవిధేయత, దేవుని మాటకు లోబడకపోవడం, దేవుని మాటకు విధేయత చూపకపోవడం, అప్పుడే చేస్తానని విధేయత చూపించి మీ దేవుడికి మొక్కుకోండి, నేను పంపిస్తాను, విడుదలిస్తాను, ఇశ్రాయేల్ ప్రజలు పంపిస్తానని చెప్పుతూ మళ్ళీ హృదయాన్ని కఠినపరచుకోవడం, ఇది చూస్తున్న అవిధేయత. మిడతలు తెగులు నాశనం చేసేసాయి, అంత సర్వనాశనం చేసేసాయి. అయినప్పటికీ ఫరో హృదయం కఠినమైంది. ఎందుకనంటే అనేకమైన ఆశ్చర్యకార్యాలు అక్కడ దేవుడు చేయనే ఉన్నాడు. ఆ సూచనలు, సంఘటనలు మరి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ తరాలకి చెప్పాలి, ఐగుప్తు ప్రజలు కూడా గ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ సాయంకాల సమయంలో మనం దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా? ఆయన తీర్పుకు మనం అంగీకరిస్తున్నామా? ఆయనకి మనం విధేయత చూపిస్తున్నామా? అవిధేయతగా ఉంటున్నామా? ఒబీడియన్స్ చూపిస్తున్న విధేయత కలిగి ఉంటున్నామా? మరి మనం ప్రతి విషయంలో ఆయనకు లోబడుతున్నామా? నీ కొరకు, నా కొరకు ఆ పరులకు సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక ఆయన నూతన నిబంధనలో మన మధ్యకి నరావతారుడిగా కన్యమరియ గర్భాన్ని జన్మించి నా పాపాల గురించి, నేను చేసిన హృదయం శిరస్సు నుండి అరికాలు వరకు చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి ఒక్క తలంపును ఆయన భరించి, మన దారిద్ర్యాన్ని ఆయన భరించి, ఆయన సిలువు బలియాగం ద్వారా ఆయన మనకిచ్చిన, ఆయన రక్తధారల ద్వారా మనకిచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం ఇంకనూ ఆయన సిలువు వేసే వారంగా ఉన్నామా? ఆయన్ని సంతోషపరిచే వారిగా ఉన్నామా? ఆయన ఆజ్ఞకు లోబడే వారిగా ఉన్నామా? విధేయత చూపేవారిలా ఉన్నామా? మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఇంకనూ స్థిరముగా ముందుకు సాగిపోవాలని, దేవుని మాటకు, ఆజ్ఞకు, ఆయనకి విధేయత చూపుతూ ముందుకు సాగిపోవాలని ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిన, ప్రేమమండి, కృపామండి, దయామడిన ప్రేమ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాసానికి వచ్చినాం నాయన. మీరు మాకు ఇచ్చిన కొన్ని విషయాలు మాకు బోధించిన విధానం బట్టి మేము ఎలా విధేయత ఉండాలో, మీ మాటకు ఎలాగ మీ ఆజ్ఞకు మేము లోబడాలో, విధేయత కలిగి ఉండాలో మాకు ఇక్కడ నేర్పిస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. నేర్చుకోవడమే కాదు, వినడమే కాదు,
నాయన మరి అనేకమైన బోధనలు అనేకమైన వింటున్నాం నాయన. విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండే కృపని విని మేము గ్రహించి మా జీవితకాల పర్యంతం స్థిరముగా ఉండే కృపని, విశ్వాస జీవితంలో సాగిపోయే కృపని మాకు అనుగ్రహించి వహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి మిక్కులనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మరి నన్నికను ప్రోత్సహించాలని, బలపరచాలని, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి ఏదో నాకు తెలిసిన కొద్దిపాటి మాటలు అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఈ పరిచర్యలో నేను ముందుకు సాగుతున్నాను. నన్ను ఇంకా ప్రోత్సహించాలని, బలపరచాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.